యుద్ధం ఈ మాట వినగానే మన కళ్ళ ముందు ట్యాంకులు, యుద్ధ విమానాలు, సైనికులు, సరిహద్దులు కనిపిస్తాయి. ఒక దేశం మరో దేశంపై దాడి చేయడం లేదా రెండు సైన్యాలు ఒకదానితో ఒకటి తలపడడం సహజం. కానీ ఒక దేశం తన సైన్యాన్ని పక్షులపైకి పంపితే, అది కూడా వేలాది అడవి పక్షులను ఎదుర్కొనేందుకు మెషిన్ గన్స్తో ప్రత్యేక ఆపరేషన్ చేపడితే, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ యుద్ధంలో సైన్యం కాదు, పక్షులే గెలిస్తే. వినడానికి కథలా అనిపించిన ప్రపంచ చరిత్రలో నిజంగానే ఇలాంటి సంఘటన జరిగింది. అదే 1932లో ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ది గ్రేట్ ఈము వార్. ఈము ప్రపంచంలో ఎగరలేని అతిపెద్ద పక్షుల్లో ఒకటి. ఆస్ట్రేలియాకు చెందిన ఈ పక్షులు దాదాపు 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. బలమైన కాళ్ళు, అసాధారణ వేగం వీటి ప్రత్యేకత. గంటకు 50 కిలోమీటర్లకు పైగా పరిగెత్తగల ఈము ప్రమాదం ఎదురైతే వెంటనే దిశ మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎగరలేకపోయినా నేలపై వీటి వేగానికి చాలా జంతువులు కూడా సరితూగలేవు. 1930ల ప్రారంభంలో ప్రపంచం మహా ఆర్థిక మాంద్యంతో పోరాడుతోంది. ఆస్ట్రేలియా కూడా దాని ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు ప్రభుత్వం వ్యవసాయ భూములు కేటాయించింది. పశ్చిమ ఆస్ట్రేలియాలో వేలాది ఎకరాల్లో గోధుమ పంట సాగు ప్రారంభమైంది. రైతులు మంచి దిగుబడి వస్తుందనే ఆశతో శ్రమించారు. కానీ ప్రకృతి మరో పరీక్షకు సిద్ధమైంది. ప్రతి ఏడాది సంతానోత్పత్తి కాలం ముగిసిన తర్వాత వేల సంఖ్యలో ఈము పక్షులు అడవుల నుంచి వ్యవసాయ ప్రాంతాల వైపు వలస వచ్చేవి. 1932లో మాత్రం వాటి సంఖ్య అసాధారణంగా పెరిగింది. దాదాపు 20,000 ఈములు ఒకేసారి పంట పొలాల్లోకి దూసుకువచ్చాయి. అవి కేవలం గింజలు తినడమే కాదు, కంచెలు ధ్వంసం చేయడం, మొక్కలను తొక్కేయడం, సాగు భూములను నాశనం చేయడం ప్రారంభించాయి. రైతుల కష్టమంతా కళ్ల ముందే చెదిరిపోతుంది. పంటల నష్టం రోజురోజుకు పెరుగుతుండటంతో రైతులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇది మరింత భారంగా మారింది. సాధారణ పద్ధతులతో ఈము పక్షులను తరిమేయడం సాధ్యం కాలేదు. వేల సంఖ్యలో ఉన్న పక్షులను నియంత్రించడానికి ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. సైన్యాన్ని రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఆస్ట్రేలియా రక్షణ శాఖ నుంచి అనుభవజ్ఞులైన సైనికులను ఎంపిక చేశారు. వారికి 2 లూయిస్ మెషిన్ గన్స్, వేలాది బుల్లెట్లు అందించారు. లక్ష్యం ఒక్కటే, ఈము పక్షుల సంఖ్యను భారీగా తగ్గించడం. అధికారుల అంచనా ప్రకారం కొన్ని రోజుల్లోనే ఆపరేషన్ పూర్తవుతుందని భావించారు. ఆధునిక ఆయుధాల ముందు పక్షులు నిలబడలేవని అనుకున్నారు. కానీ యుద్ధ భూమిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఈము పక్షులు ఒక పెద్ద గుంపుగా కాకుండా ప్రమాదం కనిపించగానే చిన్న చిన్న గుంపులుగా విడిపోయి 4 దిశలా పరుగులు తీసేవి. ఒకదానిపై గురుకు పెడితే మిగతావి అప్పటికే దూరంగా వెళ్లిపోయాయి. వేగం, అప్రమత్తత, దిశ మార్చుకునే నైపుణ్యం సైనికులను ఆశ్చర్యానికి గురిచేసింది. మెషిన్ గన్స్తో వందలాది బుల్లెట్లు కాల్చినా ఆశించిన ఫలితం రాలేదు. కొన్ని సందర్భాల్లో తుపాకులు సాంకేతికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చారిత్రక వివరాలు చెబుతున్నాయి. కొద్దిపాటి ఈములు మాత్రమే చనిపోగా మిగిలినవి మళ్లీ పంట పొలాలకి చేరిపోయాయి. సైనికులకు ఇది ఊహించని సవాలుగా మారింది. ఒక దశలో సైనికులు ట్రక్కులపై నుంచి ఈములను వెంబడిస్తూ కాల్పులు జరపడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఎగుడు దిగుడు భూమి, ట్రక్కుల వేగం, ఈముల చురుకుదనం కారణంగా అది కూడా ఫలించలేదు. ప్రతి ప్రయత్నం విఫలమవుతుండటంతో ఈ ఆపరేషన్పై విమర్శలు మొదలయ్యాయి. చివరకు ప్రశ్న ఒక్కటే మిగిలింది: ఆధునిక ఆయుధాలతో వచ్చిన సైన్యం ఎందుకు పక్షులను ఓడించలేకపోయింది? నిజంగానే ఈము పక్షుల యుద్ధం గెలిచాయా, లేక అసలు సమస్య వేరేనా? ఆపరేషన్ ఎలా ముగిసింది? తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏం చేసింది? ప్రపంచ చరిత్రలో ఈ ఘటన ఎందుకు శాశ్వతంగా నిలిచిపోయింది అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే కొన్ని రోజుల పాటు నిరంతరంగా సాగిన ఈ ఆపరేషన్లో వేలాది బుల్లెట్లు వినియోగించినప్పటికీ ఫలితం మాత్రం చాలా పరిమితంగానే కనిపించింది. అధికారిక లెక్కల ప్రకారం చంపబడిన ఈము పక్షుల సంఖ్య ఆశించిన దానికంటే చాలా తక్కువ. మరోవైపు మిగిలిన ఈములు మళ్లీ గుంపులుగా చేరి పంట పొలాల్లోకి వచ్చి నష్టాన్ని కొనసాగించాయి. దీంతో సైనిక చర్య ద్వారా సమస్యను పూర్తిగా పరిష్కరించడం సాధ్యం కాదని ప్రభుత్వం అర్థం చేసుకుంది. చివరకు సైన్యాన్ని వెనక్కి పిలిచారు. అధికారికంగా ఇది ఒక యుద్ధం కాకపోయినా ప్రజలు మాత్రం సరదాగా సైన్యంపై ఈములు గెలిచాయి అంటూ చెప్పడం ప్రారంభించారు. మీడియా కూడా అదే కోణంలో కథనాలు ప్రచురించడంతో ది గ్రేట్ ఈము వార్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి ఈ సంఘటన చరిత్రలో అత్యంత విచిత్రమైన ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అయితే ఈ కథలో అసలు పాఠం మరొకటి కూడా ఉంది. ప్రకృతిని కేవలం బలంతో నియంత్రించడం ఎప్పుడూ సాధ్యం కాదని ఈ సంఘటన చూపించింది. వేల సంఖ్యలో అడవి జీవులు తమ సహజ వలస మార్గంలో ప్రయాణిస్తుంటే ఆయుధాలతో మాత్రమే సమస్యను పరిష్కరించాలనుకోవడం సరైన మార్గం కాదని తర్వాత కాలంలో నిపుణులు విశ్లేషించారు. వన్యప్రాణుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త వ్యూహాలను అవలంబించింది. పంటలను రక్షించడానికి బలమైన కంచెలు నిర్మించడం, రైతులకు ఆర్థిక సహాయం అందించడం, అవసరమైన చోట నియంత్రిత పద్ధతిలో వన్యప్రాణి నిర్వహణ చర్యలు చేపట్టడం వంటి మార్గాలపై దృష్టి పెట్టింది. అంటే తుపాకుల కంటే ప్రణాళికలే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు.
ఈము పక్షులు కూడా సాధారణ పక్షులు కావు. ఇవి గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. పొడవాటి కాళ్ళు, బలమైన శరీర నిర్మాణం, దూరం వరకు పరిగెత్తే శక్తి వీటి ప్రత్యేకత. ప్రమాదం కనిపించగానే ఒకే దిశలో కాకుండా విడివిడిగా పరిగెత్తడం వీటి సహజ రక్షణ విధానం. అదే లక్షణం సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ ఆయుధాలతో వచ్చిన సైన్యం అడవి పక్షులను ఎదుర్కొని ఆశించిన లక్ష్యాన్ని సాధించలేకపోయిన సంఘటనలు చాలా అరుదు. అందుకే గ్రేట్ ఈము వారును చరిత్రకారులు కేవలం ఒక సరదా కథగా కాకుండా ప్రకృతి, వ్యవసాయం, ప్రభుత్వ నిర్ణయాలు, వన్యప్రాణుల నిర్వహణ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేసే సంఘటనగా కూడా చూస్తారు. ఇప్పటికీ ఆస్ట్రేలియాలో ఈ సంఘటనను పుస్తకాలలో, డాక్యుమెంటరీలలో, చరిత్ర చర్చల్లో ప్రస్తావిస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా తరచూ పక్షుల చేతిలో ఓడిపోయిన సైన్యం అనే శీర్షికతో ఈ కథ మళ్లీ వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ఇందులో హాస్యం ఎంత ఉన్నా రైతులు ఎదుర్కొన్న అసలు సమస్య మాత్రం నిజమైనదే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ప్రస్తుతం వ్యవసాయంలో డ్రోన్లు, సెన్సార్లు, ఫెన్సింగ్, వన్యప్రాణుల కదలికలను గుర్తించే ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. కానీ 1932లో అలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచ చరిత్రలో ఒక అరుదైన అధ్యాయంగా మిగిలిపోయింది. ఆ కాలంలో తీసుకున్న ఆ నిర్ణయాన్ని నేటి ప్రమాణాలతో పోల్చితే ఎన్నో కొత్త కోణాలు కనిపిస్తాయి. ఇక ఈ కథ మనకు ఒక స్పష్టమైన సందేశం కూడా ఇస్తుంది. ప్రతి సమస్యకు బలం ఒకటే పరిష్కారం కాదు. కొన్ని సందర్భాల్లో ప్రకృతిని అర్థం చేసుకోవడం, శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించడం, దీర్ఘకాలిక పరిష్కారాలను వెతకడం మరింత సమర్థవంతమైన మార్గమవుతుంది. అదే ఈమువారి చరిత్ర ఇప్పటికీ గుర్తు చేస్తున్న పాఠం. చరిత్రలో కొన్ని యుద్ధాలు భూభాగాలను మార్చాయి, కొన్ని యుద్ధాలు ప్రభుత్వాలను మార్చాయి. కానీ ది గ్రేట్ ఈము వార్ మాత్రం మన ఆలోచనలను మార్చింది. ఆయుధాల శక్తి కంటే ప్రకృతి శక్తి ఎంత భిన్నంగా ఉంటుందో ప్రపంచానికి చూపించింది. అందుకే దాదాపు శతాబ్దం గడిచిన ఆస్ట్రేలియాలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పటికే ప్రపంచ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది.